ఇతర మతాల్లో ఏమో తప్పులుంది కొందరు ఉన్నారు, వాళ్ళకి అదే పనులు. కొందరేమో చాలా నిజంగా చెప్తున్నా, కొందరు మంచి పాస్టర్లు కూడా ఉన్నారు, చాలా మంచి పాస్టర్లు ఉన్నారు. వీళ్ళ వల్ల వాళ్ళకు కూడా చెడు పేర్లు. మంచి పాస్టర్లు కూడా చెడు పేర్లు. ఇప్పుడు మంచి పాస్టర్లు అంటే వాళ్ళు ఇతర మతాల గురించి మాట్లాడరు, దేశానికి వ్యతిరేకంగా నిలబడరు. వీళ్ళేందంటే వీళ్ళ వల్ల ఈ మంచి పాస్టర్లకు ఎంత అవమానం అంటే, ఇప్పుడు మాకు కూడా అవమానమే. ఇప్పుడు వీళ్ళంతా చేసేది క్రిస్టియానిటీకి అవమానం, క్రైస్తవులకు అవమానం. ఇది పాస్టర్లు చేసేది క్రైస్తవానికి. సార్ ఇప్పుడు రోడ్ల మీద వచ్చి ఆ శవాన్ని పిక్కు తిన్నట్టే కదా సార్. ఇప్పుడు ఆయన చనిపోయారు, చనిపోక ముందు ఒక పెద్ద మనిషి నెల్లూరులో ఆయన ఏమన్నాడు, చావాతరలో కళ్ళు గుడ్డు పీకేస్తా, నాలుక కోస్తా అని చెప్పిన తర్వాత ఆయన పాస్టర్ గారే పోస్ట్ పెట్టారు, ఏమని, నాకు ప్రాణహాని ఉంది పెట్టారా లేదా పోస్ట్లో. అప్పుడు ఒక్క పాస్టర్ని బయటకు వచ్చారా, ఒక్క పాస్టర్ని మాట్లాడినరా, స్పందించారు? అవునా కదా. ఒక్క పాస్టర్ కానీ ఒక చర్చిలో కానీ జరిగే ప్రమాదాన్ని ముందే గ్రహించిండు ఆయన. ఈయన గ్రహించిండు, కానీ ఎవరైనా సపోర్ట్ నిలబడ్డారా? అప్పుడెప్పుడు నిలబడి అజయ్ బాబు గారు నిలబడ్డారా? ఓకే. ఇంకా ఈయన కే పాల్ సార్ ఆయన కూడా నిలబడ్డారా? ఇప్పుడు తరచూ పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి కలిసిపోయారంట, అదే వాళ్ళు కలిసిపోయారంట, కలిసి ఇవంతా డ్రామాలు చేస్తున్నారంట. అప్పుడు ఎక్కడ పోయినారు మీరందరూ? ఆయన వేడుకున్నారు, ఆయన నన్ను చంపొద్దు అని చెప్పి వేడుకున్నారు. వేడుకున్న తర్వాత పోస్ట్ పెట్టారు, నాపై ప్రాణహాని ఉందని చెప్పి. అప్పుడు ఒక్క నా పాస్టర్ బయట రాలేదు. క్రైస్తవ సమాజం ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు, సైలెంట్. ఇది బయట ఆయన చనిపోగానే వైలెంట్గా మారిండ్రు. వైలెంటే కదా ఇది. ఓకే, అలాగే ఇంకా ఇద్దరు పాస్టర్లు తెలంగాణలో చనిపోయారు, అవునా కదా, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. మళ్ళీ వాళ్ళ గురించి ఒక్కరు మాట్లాడారు. వాళ్ళు ఏమంటారంటే, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మత బోధకుడు, అత్యంత ఒక క్రైస్తవానికి ఒక కుడి భుజం లెక్క ఉన్న వ్యక్తి, కావాలని చెప్పి ఈయనని హిందువులే హైందవ మిత్రులే చంపేశారని వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇదే విచిత్రం. అదే సార్, ఇప్పుడు వీళ్ళు కూడా చనిపోయారు, వీళ్ళిద్దరు చనిపోయారు, వీళ్ళు కూడా క్రైస్తవుని గురించి, ఏ పాస్టర్ అయినా సార్ క్రైస్తవుని గురించే మాట్లాడుతారు. అంతే. మాట్లాడినప్పుడు మళ్ళీ వీళ్ళ గురించి ఎందుకు ఆరాధిస్తలేరు? వీళ్ళు కూడా యాక్సిడెంట్ చనిపోయారు, వీళ్ళు పులిమేర యువతలు చనిపోయారు, ఆ పాస్టర్ వచ్చి పులిమేర అవతలు చనిపోయారు, అంతే, ఆంధ్రలో వీళ్ళు చనిపోయారు. దాన్ని వీళ్ళు ఏం చేశారు, భూతద్దంలో పెట్టి చూపించి ప్రతిసారి మాకు మర్డర్ ఇవ్వండి, లేకపోతే మాకు అనుకూలంగా ఇవ్వకపోతే రాష్ట్రాన్ని తగలబెట్టేస్తా అని చెప్పి ఏదా పిచ్చివాగుడు. పోస్ట్ మార్టంలో లోపల దూరి నాకు రిపోర్ట్ ఇవ్వండి, ఇవ్వండి. ఏందది పిచ్చి చేష్టలు. మరి అట్లా అనుకుంటే మీరు అజయ్ బాబు ఒక్కరి మీదనే ఎందుకు పెట్టారు, ఆ మిగతా పాస్టర్లు అందరి మీద ఎందుకు పెట్టలేదంటే చాలా మంది మాట్లాడారు కదా. మెయిన్ కారకుడు అజయ్ బాబు గారు ఏం చేశారు, ఆయన డైవర్డ్. మెయిన్ కారకుడు అజయ్ బాబు. ఇంకొకసారి అజయ్ బాబు గారు, ఆయన అజయ్ బాబు గారు చేయబట్టే ప్రవీణ్ గారు చచ్చిపోయారని మీరు భావిస్తున్నారా? ఏది అజయ్ బాబు గారు చేయబట్టే ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత అంటున్నా. అక్కడ వెళ్ళి ఏం చేశారు, అటౌట్. ఇప్పుడు చాలామంది పాస్టర్లు ఫస్ట్ డే, మీరు మంచిగా గమనించండి, ఫస్ట్ డే పాస్టర్లు అందరూ ఏమని క్లిపేజ్ చూపించారు, పాస్టర్ గారిని ప్రవీణ్ పగడాల గారి పైన హత్య ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి పోస్ట్ పెట్టారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. పాస్టర్లే చెప్పారా లేదా? చెప్పిన వాళ్ళు ఫస్ట్ డే, సెకండ్ డే ఎక్కడున్నారు వాళ్ళు? ఓకే, పాస్టర్లే కదా. అక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ పోలే కదా, హిందువులు పోలేదు కదా. అక్కడ ఈ పాస్టర్లే చెప్పిన తర్వాత ఆ పాస్టర్లు ఎక్కడ, మళ్ళీ ఆ వాయిస్ ఎక్కడ? వీళ్ళే మళ్ళీ వెళ్ళి మొత్తం సీన్ అంతా డైవర్ట్ చేశారు. హిందూ సంఘాలని చెప్పి, సరే హిందువులే చేసి ఉండొచ్చు, తేవండి, తెచ్చియండి, ఆధారాలు తేవండి. అక్కడ పవన్ కళ్యాణ్ అంటే హిందూ హత్య చేస్తే సరే నేను చెయ్యను అని చెప్పడు. ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ గారు నాకు ఆధారాలు తెచ్చివ్వండి, లోపలేస్తా అంటారు. అంతేగాని హిందూ చంపితే ఒక చట్టము, క్రైస్తవుడు చంపితే ఒక చట్టము. హత్య అంటారా లేదంటే ఇన్సిడెంట్ సార్, ఇన్సిడెంట్ అన్లెస్ అని అంటే పోలీస్ వారు ఇదిగోండి అఫీషియల్గా ఇస్తేనే మనము మాట్లాడాలి, లేకపోతే దాన్ని ప్రతి ఛానల్ ఇన్సిడెంట్ అని చెప్పాలి, పాస్టర్లు కూడా ఇన్సిడెంట్ అని చెప్పాలి. మాట్లాడే పాస్టర్లు అంతా ఏంది వీళ్ళ పంచాయతీ అంటే, అన్న ఎట్లా అయిపోయిందంటే, పొద్దున్న లేస్తే వీళ్ళు ప్రవీణ్ పగడాల గారి బండి అది కాదు, ప్రవీణ్ పగడాల గారి సైలెన్సర్ ఇది కాదు, మాస్క్ అది కాదు, లేదంటే ఆయన మందాగే వ్యక్తి కాదు, వైన్ షాప్కి వెళ్ళాడు, ఈ రకంగా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఒపీనియన్స్ ఏదని చెప్పొచ్చు, కానీ బహిరంగంగా విషం చిమ్మొద్దు. అవును,
ఇదే చేశాడు, వీడే చేశాడు, వీడి వల్లనే అయింది, వీడు ఏదో ప్లాన్లు పన్నారంట. ఎందుకు పంటున్నారయ్యా? ఇప్పుడు అంత పెద్ద వ్యక్తే స్టేట్మెంట్ ఇచ్చిండు నెల ముందు. మళ్ళీ ఆయన ఇచ్చిన తర్వాత అసలు ఆయన గురించి ఎవరైనా మాట్లాడిండా? ఆయన ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఇదే పాస్టర్లు అందరు కలిసి ఏమంటారంటే కరుణాకర్ ప్రవీణ్ పగడాల్ గారు చచ్చిపోవడానికి కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి కారకుడు, లేదంటే లలిత్ కుమార్ అనే వ్యక్తి కారకుడు, లేదంటే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి కారకుడు, వీళ్ళంతా కారకులు అని చెప్పి మాట్లాడుతారు. వాళ్ళు ఎట్లా కారకులు అవుతారు? సరే, అదే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసుకోక లీగల్గా ప్రొసీడ్ అవుతారు. ప్రొసీడ్ అవ్వండి. మీరు అడ్డగోళంగా వెళ్ళి ఈయన పెద్ద మనిషి కూడా ఎవరు కే పాల్ బై ఆయన కూడా వీళ్ళ హస్తం ఉంది, వాళ్ళ హస్తం, అరే ప్రూవ్ చేయండి రా నైనా. ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. కే పాల్ కూడా చుట్టం కాదు, నాకు కూడా చుట్టం కాదు. ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఇంకా ఇది సెన్సిటివ్ ఇష్యూ, వదులుకోరు ఎవడైనా సరే. ఆ రాష్ట్రంలో ఏదో ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్ అవంతా పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది న్యాయం. వాళ్ళకని కాదు, ఇక్కడ కూడా. ఇప్పుడు నేను కంప్లైంట్ దీనికి వెళ్ళానండి. ఓకే, కంప్లైంట్ దీనికి వెళ్తే ఏదో నేను ఇచ్చినా తీసుకోలేదు. ఆయన ఆరాధీసి మొత్తం కనుక్కొని ఇది దీనికి ఏ సెక్షన్, అక్కడ నా కంప్లైంట్లో కూడా ఇది వీళ్ళని పనిష్మెంట్ చేయాలని లేదు, ఇన్వెస్టిగేట్ చేయాలని ఉంది, ఎంక్వైరీ చేయాలని ఉంది. అజయ్ బాబు గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అంటే ఏమేమి ఆధారాలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మీరు? సీతమ్మను దూషించే కొన్ని వీడియోస్, మళ్ళీ విగ్రహాల గురించి అదొకటి, మళ్ళీ ప్రవీణ్ గారి ఏదైతే డైవర్షన్ ఉందో అది. మీరు క్రిస్టియన్సే కదా, రాముణ్ణి లేదా సీతమ్మని ఒకవేళ అజయ్ బాబు అనే వ్యక్తి దూషించి నా పక్కకు రమేష్ ఉన్నాడు, ఇక్కడ జాన్ ఉన్నాడు, వీళ్ళిద్దరు తల్లిలు ఉన్నారు. వాళ్ళిద్దరు తల్లిని అనుకోండి, హ్యాండిక్యాప్ అనుకోండి, వీళ్ళిద్దరు తల్లిని ఇక్కడ ఎవరో ఒక అతను తిడుతున్నాడు. నేను ఇక్కడున్నాను, మౌనంగా ఉండాలా? నేను ఇక్కడున్నాను, వాళ్ళు ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వినిపించిందో లేదో తిడుతున్నాడు. వీళ్ళిద్దరు తల్లులను వీడు తిడుతున్నాడు, మౌనంగా ఉండాలా? కానీ జోసెఫ్ గారు ఒకప్పటి చెప్పండి, మౌనంగా ఉండాలా? కాదు కదా, ఎవరైనా ఉండరు. బస్ అంతే. నేను చేసింది అదే. ఎందుకంటే నేను ఈ దేశంలో ఉన్నప్పుడు పౌరుడిగా ఈ దేశానికి చేయాల్సిన బాధ్యత నాదనే కాదండి, ప్రతి ఒక్కరు ఉంది. ప్రతి ఒక్కరు న్యాయం చేయాల్సిన పౌరుడిగా. అందుకే అజయ్ బాబు గారి మీద కంప్లైంట్ ఇచ్చారా మీరు? కంప్లైంట్ అని కాదు, ఆపాలని చెప్పి. ఇప్పుడు సార్ ఇక్కడ ఏమవుతుందంటే ఆపకపోతే మరి ఇంకా ఇతను ఇంకేదైనా చేయగల, ఎందుకంటే చాలా దూరం పోవచ్చు. ఇప్పుడు ఈరోజు విగ్రహం అన్నారు, రేపు ఇంకొకటి అనొచ్చు, అవునా కదా? ఓకే, ఇక్కడ కట్టడి చేయాలి. ఏదో నాకు ఆయన ఏదో పాత మీకు అజయ్ బాబు గారికి ఏమైనా సంబంధమా? ఎలాంటిది ఏం లేదు, ఎలాంటిది. ఎప్పుడన్నా ఫోన్లో ఇట్లా మాట్లాడుకున్నారా? లేదు, ఎప్పుడు లేదు, ఎప్పుడు మాట్లాడలేదు. అంటే మీరు ఎట్లా అంటే జోసెఫ్ అనే వ్యక్తి తను హైలైట్ అవ్వడం కోసం పాస్టర్ అజయ్ బాబు గారి మీద కంప్లైంట్ ఇచ్చిండు అని చెప్పి ఒక వర్గం మాట్లాడుకుని ఏం చెప్తారు? అది వాళ్ళ ఇష్టం. ఆపగలుగుతానా? మీరు ఆపుతారా? అట్లా అంటే మళ్ళీ వాస్తవమా అంటున్నా, కరెక్టేనా అంటున్నా? అది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఏమని చెప్పుకోనియండి, వాళ్ళ ఇష్టము. ఇప్పుడు వాళ్ళని ఆపే స్వేచ్ఛ ఆపే అధికారం నాకు లేదు, వాళ్ళకు చెప్పే స్వేచ్ఛ వాళ్ళకి ఎక్కువ ఉంది. ఎప్పుడన్నా మీకు ఆలోచన రాలేదా, నేను కంప్లైంట్ ఇచ్చి లేదంటే ఈయనని లీగల్గా ప్రొసీడ్ అవ్వడం కంటే ఒకసారి అజయ్ బాబు అనే వ్యక్తి దగ్గరికి నేను డైరెక్ట్ వెళ్ళి కలిసి మరి బ్రదర్ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని అనుంటే బాగుండునేమో, ఆ రకమైన ఆలోచనలు మీకు ఎప్పుడు రాలేదా? సార్ ఇప్పుడు మనిషి ఒక పీక్లు ఉన్నాడు, ఎక్స్ట్రీమ్లు ఉన్నారు, చేయలేము, కష్టం. ఎందుకంటే ఇక్కడ ఇతనే కాదు, మొత్తం సిస్టమ్ ఇదైపోయిందనమాట, కొలాప్స్ అయ్యే స్టేజ్కి వచ్చింది. అయితే ఇది ఒక చిన్న ప్రయత్నం. నేను ఆయన మీద ఏదో పెద్ద ఆరోపణ గురించి అని కాదు, ఇది ఒక చిన్న ప్రయత్నము, మా క్రిస్టియానిటీని కాపాడుకునే ప్రయత్నం ఇది. ఎందుకంటే ఈ పాస్టర్లందరూ కొందరు సైలెంట్ అవ్వాలని చెప్పి. అంటే ఒక అజయ్ బాబు అనే వ్యక్తి చెంచల్గూడకి వెళ్తే మిగతా వాళ్ళంతా సైలెంట్ అవుతారు? చెంచల్గూడ అని కాదు సార్, చెంచల్గూడ ఓన్లీ నా పని ఏంది? అవును, ఈరోజు వారు జైల్లో ఉన్నాడంటే కారణం మీరే కదా, సెంట్రల్ జైల్లో ఉన్నాడంటే ఆయన. అజయ్ బాబు నా ప్రయత్నం ఏంది, ఆయనను ఆపాలి, బస్ అంతే. అంటే నేను ఒక్క అజయ్ బాబుని జైల్లో పంపిస్తే మిగతా పాస్టర్లు మారుతారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఖచ్చితంగా మారుతారు. ఇప్పుడు చూడండి, వారంకు ముందు ఉన్న స్టేట్మెంట్స్ చూడండి, ఇప్పటి బైట్స్ చూడండి. ఇప్పుడు ఎవరైనా చెప్తుండ్రా ఊచకోతలు లేదా కన్నెర్ర చేస్తాను, లేరు, వాళ్ళు లేరు, సైలెంట్ ఉన్నారు. చెప్పండి ఇప్పుడు ఎవడన్నా బయటకు వస్తారా రోడ్ల మీద? ఏం తమాషాగా ఉందా ఇది? అంటే పాస్టర్లను బెదిరిస్తున్నారా మీరు? వార్నింగ్ బెదిరించుడు కాదు, ఏది
క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఈ పాస్టర్లంతా అందరు కలిసి. ఎందుకు మీ సమాజ బాగు కోసమే వాళ్ళు పనిచేస్తున్నాం అని అంటారు, పొద్దున్న లేస్తే మళ్ళీ ఏ రకంగా భ్రష్టు పట్టిస్తుంది? ఇది సమాజాన్ని బాగు చేయడమా? రోడ్ల మీదకి వస్తే మీకు న్యాయం కావాలంటే మోకరించండి, మీకు న్యాయం కావాలంటే మోకరించండి, మీతో పాటు మేము కూడా వస్తాం. పైవాడు ఉన్నాడు కదా, నమ్మకం ఉందా వాళ్ళకు? ఓకే, నమ్మకం ఉందా పాస్టర్లకు? ఉంటుందని వాళ్ళు చెప్తారు. ఉంటుంది అన్నప్పుడు మోకరించి ప్రార్థించండి. ఎవరైతే దుండగుడు ఒకవేళ చంపి ఉంటే దేవుడా వాణ్ణి శిక్షించు, వాణ్ణి ముందు పెట్టు అని చెప్పి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు రోడ్డు మీదకి వస్తుంది. కానీ జోసెఫ్ గారు ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇదే చనిపోయిన ప్రవీణ్ పగడాల గారి భార్య ఏమో నేను మా భర్తను ఎవరైనా మీరు అంటున్నట్టు హత్య చేసి ఉంటే వాళ్ళని క్షమించాలని నేను దేవుని వేడుకుంటున్నాను అంటారు. కానీ వీళ్ళు మాత్రం ఇంత పెద్ద స్టేట్మెంట్ అండి. ఆవిడ పాదాభినందన చేస్తాను నేను. ఎందుకంటే సార్ ఆవిడ ఏం కోరుకుంటుంది? లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ ఉండాలని చెప్పి. ఓకే, ఒక మనిషి చనిపోయాడు, ఆ చనిపోయిన మనిషి గురించి మళ్ళీ రాలేడు, మనం ఎంత గించుకున్నా రాలేడు. అయితే నాకేం కావాలి? పీస్ అండ్ హార్మనీ అన్నదా ఆవిడ. చాలా పెద్ద మాట అండి. ఒక భర్తను కోల్పోయిన స్త్రీ చెప్పడం అంటే చిన్న మామూలు విషయం కాదు. అంత దుఃఖంలో ఉండి కూడా దీన్ని ఇంకా మీరు పెద్దగా చేయకండి. 2 పిల్లలను పాపలు అనుకుంటా, వాళ్ళు కూడా ఎంత సున్నితంగా ఉన్నారండి. వాళ్ళని చూస్తే బాధ అనిపించింది. ఎందుకంటే సార్ చనిపోయాడు, అయిపోయింది. ఓకే, మీకు డౌట్ ఉంది, డౌట్ మీకు క్లియర్ చేయాలంటే సిస్టమ్ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీని అడ్డగోలుగా రోడ్డు మీద తెచ్చి ఇది మర్డరు నాకు మర్డర్కి వాడు హర్ష ఎంపీయా రోడ్డు మీదకి వచ్చి నేను డ్రైవ్ చేస్తాను, ఈ 6 అడుగులు ఉంటుంది 7 అడుగులు, ఆయన ఏమన్నా మేస్త్రియా? వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళి ఏంది ఇదంతా అని చెప్పి ఒక లైవ్ పెట్టి అక్కడ వీడియో, మేస్త్రి ఆయన 6 అడుగులు 7 అడుగులు అని చెప్పి ట్రై చేస్తా అని చెప్పి చెప్పిండా లేదా? అక్కడ ఇప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎవరు వెళ్ళాలి? పోలీసులు వెళ్ళాలి. మీరు 10 గుంపులుగా వెళ్ళి అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం ఖరాబ్ చేసి నాకు రిపోర్ట్ అంటే ఎవడిస్తాడు? మొత్తం ఖరాబ్ చేసినంతా వీళ్ళు. అక్కడ పోస్ట్ మార్టంలో అందరు పరిసర ప్రాంతాన్ని డిస్టర్బ్ చేసింది వీళ్ళే సార్. ఇప్పుడు గుంపులు పోతే వాళ్ళకి ఎవిడెన్స్ ఎట్లా దొరుకుతుంది? మళ్ళీ నాకు అనుకూలంగా రిపోర్ట్ కావాలి, నాకు అనుకూలంగా రిపోర్ట్ దొరకకపోతే ఇంటర్నేషనల్ లా దిక్తుందంట ఇండియాలో. అసలు ఏం చేస్తున్నారు? ఆయన చనిపోయిన వ్యక్తి గురించి నేనేం మాట్లాడను, ఒక సాధారణ పాస్టర్ ఆయన శవాన్ని ఇంతగా పీక్కు తింటారా మీరు? ఇంతగా పీక్కు తింటారా? పోనీ 2 పాస్టర్లు చనిపోయారు, మళ్ళీ వాళ్ళ గురించి ఒక్కడు మాట్లాడాడు. ఆ పెద్ద మనిషి గురించి ఒక్కడు మాట్లాడాడు. ఆయన మీద డౌటే లేదు అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తారు. అసలు ఫస్ట్ డౌట్ ఎవరి మీద పోతుందండి? మీరు చెప్పండి. ఫస్ట్ డౌట్ ఎవరి మీద పోతుంది? మీరే చెప్పండి. ఆ పెద్ద ఆయన మీద పోతుందా లేదా? ఇప్పుడు ఎవడైనా నేను చంపుతా అన్న వాడిని వదిలేసి కౌంటర్ ఇస్తారు, అందరు ఇస్తారు. కౌంటర్ ఇచ్చిన పట్టుకుంటారా? నేను ఎవరిని తప్పిస్తలేను ఇక్కడ చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ డౌట్ ఎవరి మీద పోవాలి? ఆ పెద్ద ఆయన మీద పోవాలి. ఎందుకు? ఆ తరాలో చావా తరాలో ఆయన అసలు జూనియర్ ఔరంగ్ అనుకుంటో ఏమో మళ్ళీ, అవునా కదా? ఆ తరాలో ఆయన వార్నింగ్ ఇచ్చిండు. సార్ ఇప్పుడు ఔరంగ్ అంటే నాకు గుర్తుకొచ్చింది. ఔరంగజేబ్ని చూసి ఆయన నేర్చుకోవాలి. ఒక ఔరంగజేబ్ ఒక మాట అన్నాడండి, హే ఖుదా జన్నత్ కా దర్వాజా ఖోల్కే లగానా షేర్ ఆరా అన్నాడు. అంటే అల్లా స్వర్గపు ద్వారాలు తెరిచిపెట్టు, సింహం వస్తుందని చెప్పి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పారు. చిన్న మాట కాదండి. అంటే ఏంది? క్షమించాడు అతను, అల్లానే వేడుకున్నాడు. సింహం వస్తుంది, స్వర్గద్వారాలు ఓపెన్ చేయమని చెప్పి. ఎందుకు? ఈయన చేసిన పాపాలు కడిగిపోతుంది అని చెప్పి ఉండొచ్చు. మీకు ఎందుకు లేదురా ఆ గుణాలు? క్షమించే గుణాలు ఉండాలి. మీరు ఇంత పవిత్రంగా ఉంటారు, క్షమించండి. అది కాక అసలు ఈ శవాల మీద రాగాంతం చేయడము, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బద్నాం అవుతుందా లేదా? ఇప్పుడు పాపం వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉంటారు? బయట రావాలంటే చిత్రం ఏంటంటే జోసెఫ్ గారు, పాపం ప్రవీణ్ పగడాల గారు చనిపోయింది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక పరంగా ఎవడు నిలబడడానికి ముందు వస్తలేరు. ఎంతసేపు ఎవరికి వాడు ఒక మైకులు పెట్టుకొని వాళ్ళ ఛానళ్ళల్లో అట్లెట్లా చనిపోయాడు, మాకు అనుమానాలు ఉన్నాయి, నెక్స్ట్ వేసేది వాళ్ళని, నెక్స్ట్ మీరే హిందువులే చంపిరు, ముస్లింలే చంపిరు, ఈ రకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంతే తప్ప ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీకి అయితే ఆదుకోవడానికి ఎవరు వస్తలేరు ముందుకు. ఇదే విచిత్రం. ఇక్కడ ఏమవుతుందంటే మర్డర్ అంటే ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలకు ప్రభావం పడుతుంది.
అవునా కదా, చాలా సెన్సిటివ్ ఇష్యూస్. మీరు కుక్కల్లాగా బయటకు వచ్చి నాకు మర్డర్ రిపోర్టే కావాలంటే వాళ్ళ పిల్లలకి ఎట్లుంటుంది, వాళ్ళ భార్యకి ఎట్లుంటుంది, వాళ్ళ భార్య వీళ్ళ ఇప్పుడు అక్కడ జరిగింది మనం అది మర్డర్ యాక్సిడెంట్ అని తెలిసి చెప్పాల్సిన పోలీసులు కాదు కదా. వీళ్ళకు రిపోర్ట్ అట్లనే కావాలంట. ఒకవేళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ దొరకదంట. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఓన్లీ అక్కడ ఉన్న ప్రభుత్వమే చేయించినట్టు ఒక సర్టిఫికేట్ కావాలి. అరే ఏంద్రా మీ బుద్ధులు, మీరు ఈ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తలేరు. వాళ్ళు బయట తిరగొచ్చా, అసలు ఆయన ఎలా చనిపోయాడో తెలియదు. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీని ఇలా ఇంత ఘోరంగా చంపారంటే వాళ్ళకి ఏమవుతుంది? అంటే ప్రవీణ్ పగడాల గారి మరణం మీద అనేక వ్యక్తులు అనేక రకాలుగా మాట్లాడుతుంటే పర్టికులర్గా అజయ్ బాబు మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు మీరు? మొత్తం డైవర్షన్ చేశాడు కదండి ఈ వ్యక్తి. కేవలం ఈ ఒక్క వ్యక్తి మొత్తం ఒక్క వ్యక్తి వల్ల మొత్తం అక్కడ ఉన్న సమాజం మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు ఫస్ట్ డే సార్ నేనేమంటున్నా, అక్కడ పిల్లలందరూ చూపించారా లేదా క్లిప్ ఏజ్, ఈయన వచ్చి ఆ నంగనాచి షఫీబాయిని తీసుకొని పోయి మొత్తం సీన్ అంతా చేంజ్ చేసిండు. ఆయన తీసుకురాలేదంట, ఆయనకు సంబంధం లేదంట. నేను తీసుకురాలేదు, నాకు సంబంధం లేదంటాడు ఆయన. షఫీ గారు రావడం ఆయనకు తెలియదట. ఇద్దరు నిలబడే చేశారు కదా. అవును, ఇద్దరు నిలబడే మీద కూడా పెట్టుకుంటారు. నాకు ఇలాంటి రిపోర్టే కావాలి, ఇలాంటి రిపోర్ట్. అరే సరే రా భయ్, ఇలాంటి రిపోర్టే వస్తుంది. కనీసం నువ్వు ప్రార్థన చనిపోయిన వ్యక్తి గురించి ఎవడన్నా ప్రార్థన చేశాడా? అక్కడ సౌండ్ పెడితే కేవ్ పాల్ సార్ పాటలు ఆపమని చెప్పాడు. ఏం ప్రార్థన రా మీది? అక్కడ లోపల పోయి కూడా మీకు మనశ్శాంతి లేదా? మరి అట్లా అనుకుంటే చాలా మంది మీరు మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా. పర్టికులర్గా అజయ్ బాబే మీకు ఎందుకు టార్గెట్ అయిందంటే? సార్ చెప్పాను కదా, దేవదేవతలను దూషించాడు, ఇంకా ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం ఈ ఇన్సిడెంట్ని డైవర్ట్ చేశాడు. అంటే ఇప్పుడు ఈ జరిగే ఇష్యూ మొత్తం కూడా అజయ్ బాబే లీడ్ చేసింది అనుకుంటారా మీరు? ఈ ప్రవీణ్ పగడాల గారి అన్ని ఆల్ ఇన్ వన్ అండి. మీరు ఒకసారి కంప్లైంట్ కాపీ క్షుణ్ణంగా చదవండి, అప్పుడు తెలుస్తుంది మీకు ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్. నిన్న ఎవరో డిబేట్ పెట్టుకున్నారు ఈ ఇష్యూ మీద. వాళ్ళు చదువుతుంటే ఎక్స్ప్లెనేషన్లో ఆ గూస్ బంప్స్ అనేది చాలామందికి వచ్చిందంట. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ ఉంది, 1 to 1. సీతమ్మ తల్లి గురించి, ఇప్పుడు ఇప్పుడు శివుడు గురించి అసలు ఎందుకు మాట్లాడతారండి? శివుడు కంఠంలో అది చెప్పాడు, నేను చెప్పొద్దు అది. ఎందుకు నీకెందుకు? నువ్వు నీ బైబుల్ గురించి చెప్పు, మంచిది చెప్పు, చెడు అని చెప్తా నేను, మంచిదే చెప్పు. నీ వాళ్ళకు నువ్వు నీ బైబుల్ గురించి చెప్పు. అంతేగాని పక్క గ్రంథాల్లో ఏముంది, ఇంకో పక్క గ్రంథాల్లో ఏముంది, వాళ్ళు ఏం చేస్తారు, ఏం తింటారు, ఎందుకు?